నమస్తే. మీలో ఎవరు విజేత? విజయం ఫేమస్ టీవీ శ్రీను. కళలు కనండి, ఆ కళలను సాకారం చేసుకోండి. మీ కళలను సాకారం చేసే బాధ్యత మా విజయం ఫేమస్ టీవీ. మీలో ఎవరు విజేత? ప్లే గేమ్ షోలో పాల్గొనండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్లే గేమ్ షో ఆడేద్దామా? మరి మా గేమ్ షోకి ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ. ఇందులో 10 ప్రశ్నలు ఉంటాయి. 10 ప్రశ్నలకి మీరు సరైన సమాధానం చెబితే మీరు కొన్ని మెడల్స్ అనేవి గెలుచుకోవడం జరుగుతుంది. చూసారా మా దగ్గర? సో గోల్డ్, రజితము, కాంస్యము, ఈ 3 పథకాల్లో మీకు ఏ పథకం సొంతం అవుతుందో చూద్దాం. ఓకేనా? 10 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా 50-50 ఆప్షన్స్ అనేవి మీరు 2 ప్రశ్నలకి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మరి గేమ్ షో ఆడేద్దాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తున్నారు అనేది మీ వివరాలు మా ఆడియన్స్ తెలియజేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెప్పండి సార్. మాది సొంతూరు అయితే బడుకుండిపేటనయ్య. బడుకుండిపేట. ఓకే ఓకే. నేను చిన్నప్పటి నుండి పెరిగింది అంతా కనపాకల. చిన్నప్పటి నుండి అంటే 10th నుండి మా ఊర్లో ఉండేవాడిని. ఇంటర్ తర్వాత ఇక్కడ కనపాకు వచ్చేసాను. అప్పటి నుండి ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ప్రిపేర్ అవ్వడం మొత్తం అంతా ఇక్కడే. ప్రెసెంట్ మీరు ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా చేస్తాను. ఛత్తీస్గఢ్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా. సో ఎన్ని నెలలు అవుతుంది మీకు జాబ్ వచ్చి? నాకు 2 years అయిపోతుంది. 2 years అవుతుంది జాబ్ వచ్చి. ఓకే ఓకే. మిలిటరీలో సిఆర్పిఎఫ్ లో ఛత్తీస్గఢ్ లో. ఓకే ఓకే. సో మా గేమ్ షోకి వచ్చినందుకు మరొకసారి హార్ట్లీ థ్యాంక్ఫుల్. ఈ గేమ్ షోలో 10 ప్రశ్నలకి మీరు ఎన్ని సమాధానాలు చెప్తారో మరి ప్లే గేమ్ షోలో మొదలెట్టేద్దామా? మొదటి ప్రశ్న. మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. మీకు 10 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో అందులో మొదటి ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 1. ఈ భారత రాష్ట్రాలు సముద్ర తీరం లేని రాష్ట్రం ఏది? విచ్ ఆఫ్ దీస్ ఇండియన్ స్టేట్స్ ఈజ్ ల్యాండ్ లాక్డ్? ఆప్షన్స్ ఆర్ ఏ తెలంగాణ, బి ఒడిశా, సి గుజరాత్, డి పశ్చిమ బెంగాల్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుజరాత్ అనేది అతిపెద్ద సముద్ర తీరరేఖ. ఓకే. సో అది కాదు. ఒడిస్సా అనేది ఇండియాకి రైట్ సైడ్ ఉంటది. ఓకే. ఇది కూడా కాదు. పశ్చిమ బెంగాల్ కూడా. ఆప్షన్ ఏ తెలంగాణ. ఆప్షన్ ఏ తెలంగాణ ఫిక్స్. మీరు ఫిక్స్ అని చెప్పాలి. ఆప్షన్ ఏ తెలంగాణ ఫిక్స్. ఒడిస్సా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ సముద్ర తీర ప్రాంతాలు అంటారు, తెలంగాణలో లేదంటారు. ఓకేనా? బలంగా నమ్ముతున్నారు రైట్ అవుతుందని. రైట్ అవుతుంది. ఆప్షన్ ఏ తెలంగాణ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2 ప్రశ్నించారు. క్వశ్చన్ నెంబర్ 2 అందుకోండి. భారత్ లో జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటారు. జయంతి ఈ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ యూనిటీ డే ఇన్ ఇండియా. ఆప్షన్స్ ఆర్ ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్, బి రాజీవ్ గాంధీ, సి మహాత్మా గాంధీ, డి లాల్ బహదూర్ శాస్త్రి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి ఏమైనా క్యూస్ ఉంటాయా? క్యూస్ ఉండవు. 50-50 ఆప్షన్స్ 2 ఉంటాయి. మీరు అందులో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. మొత్తం 10 ప్రశ్నలకి 50-50 ఆప్షన్స్ 2 ఉంటాయి. దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. దేని ప్రశ్నకి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ 2 మీరు డౌట్ఫుల్ గా ఉంటే యూజ్ చేసుకోండి. 50-50 అంటే 2 అనుకుంటున్నాను, అందుకనే డౌట్ గా ఉంది. 2 అనుకుంటే మేము ఇచ్చేది ఒకటే ఆప్షన్స్. మళ్ళీ మీరు తప్పు చెప్తే మీరు 2వ ప్రశ్నలో వెనుదిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరు యూజ్ చేసుకుంటే 2 ఆప్షన్స్ తీసేసి 2 ఆప్షన్స్ ఉంచుతాం. అంటే రాజీవ్ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి అయితే కాదు. ఓకే. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ లేదంటే మహాత్మా గాంధీ అవ్వాలనుకుంటున్నారు, కానీ కరెక్ట్ గా మీకు ఐడియా లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు ఎలా ఛాన్స్ ఉంది కదా. 50-50 తీసుకుంటారా? అదే రాజీవ్ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి పక్క తీసేయడం జరిగింది. ఆప్షన్ ఏ సర్దార్ పటేల్, ఆప్షన్ సి మహాత్మా గాంధీ. స్టార్ట్స్ నౌ.
సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆప్షన్ ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఫిక్స్ చెప్పాలి మీరు, ఫిక్స్ అని. సార్ సర్దార్ పటేల్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3 వెళ్లే ముందు మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. సో మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. మీ లైఫ్ లో మిస్ వరల్డ్ ఎవరైనా ఉన్నారా? నా లైఫ్ లో మిస్ వరల్డ్ అంటే ప్రెజెంట్ అయితే ఎవరు లేరు. ప్రెసెంట్ ఎవరు లేరు. ప్రెజెంట్ అయితే ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో వస్తారేమో. చెప్పలేదు. పాస్ట్ టైమ్స్ లో ఏమైనా ఉన్నారా? పాస్ట్ లో అలా చిన్న చిన్న కాలేజ్ అంటే చదువుకునే time లోనా? అలా ఉండేది. అందరికి ఉండేదే. అలా అందరికీ ఉండేది, నాకు కూడా ఉండేది. అంటే మీకు ఇప్పుడు మీరు మీ లైఫ్ లో మిస్ వరల్డ్ లేరు, ప్రెసెంట్ ఎవరు లేరు అంటే మీ లవ్ లో లేరా? చూస్తున్నారా? దీనికి ఏమైనా క్యూస్ ఉంటాయా? మీ వ్యక్తిగా దీనికి ఏమైనా ఎలిమినేషన్ గట్టే? మీ ఫీలింగ్స్ నాకు ఎలా తెలుస్తుంది? మీ ఫీలింగ్స్ అంటే ఇప్పుడు మీ మిస్ వరల్డ్ అనేది మీ లోపల ఉంటది. సో అది మిస్ వరల్డ్ ఎవరు లేరు అంటారు. ఓకేనా? ఎవరు లేరు. ఎవరు లేరు. అయితే సరే, దీని మీద ఒక ప్రశ్న. మీరు ఎవరు మిస్ వరల్డ్ విజేత కాదు? హూ అమాంగ్ దమ్ ఈజ్ నాట్ ద విన్నర్ మిస్ వరల్డ్? ఆప్షన్స్ ఆర్ ఏ ఐశ్వర్య రాయ్, బి సుస్మితా సేన్, సి ప్రియాంక చోప్రా, డి ఉక్తా మక్కి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రియాంక చోప్రా అయితే కాదు, ఓకే, ఐశ్వర్య రాయ్ కూడా కాదు, ఈ రెండు కాదు. డిలో సుస్మితా సేన్ ఫిక్స్ సార్. సుస్మితా ఫిక్స్. ఫిక్స్ సార్. సో మీరు చేసేది ఛత్తీస్గఢ్ లోనా? ఛత్తీస్గఢ్. అక్కడ ఎవరు దొరకలేదు మిస్ వరల్డ్? అక్కడ జంగిల్ డ్యూటీ కదా, ప్రెజెంట్ అయితే ఎవరు దొరకలేదు. ప్రెజెంట్ అయితే అక్కడ ఎవరు మిస్ వరల్డ్ లేరు. అయితే సుస్మితా సేన్ ఫిక్స్ చేయమంటారా? సుస్మితా సేన్ ఫిక్స్. సుస్మితా సేన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు 3 ప్రశ్నలకి చాలా అద్భుతంగా సమాధానం చెప్పారు. అందుకే మీకు ఉద్యోగం కూడా తొందరగా వచ్చినట్టు ఉంది. చిన్న వయసులోనే ఫ్యూచర్ లో మీకు మిస్ వరల్డ్ ఎంతో మంది దొరుకుతుంటారు, కంగారు పడమాకండి. క్వశ్చన్ నెంబర్ 4. భారత్ లో మొట్టమొదటి కేంద్రీకృత సామ్రాజ్య నిర్మాతలు ఎవరు? వేర్ ద ఫస్ట్ సెంట్రలైజ్డ్ ఎంపైర్ బిల్డర్స్ ఇన్ ఇండియా. ఆప్షన్స్ ఆర్ ఏ మౌర్యులు, బి హర్యంకులు, సి నందులు, డి గుప్తులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుప్తులు అయితే కాదు సరే, వీళ్ళందరూ లాస్ట్ గా వచ్చారు గుప్తులు అనే వాళ్ళు. ఓకే, లేదా కాదు. అంటే ఇంకా 3 ఆప్షన్లో మీరు తేల్చుకోవాలి. 3 ఆప్షన్లు. మౌర్యులు కూడా కాదు, మౌర్యులు స్టార్టింగ్ లో వచ్చారు వాళ్ళు. ఓకే, హర్యాంకులు నందులు ఉన్నారు. ఇంకా నందులు. ఆప్షన్ సి నందులు ఫిక్స్. ఆప్షన్ సి నందులు ఫిక్స్. నందులు ఫిక్స్. గుప్తులు, హర్యాంకులు, మౌర్యులు వీళ్ళెవరు కాదు. వీళ్ళెవరు కాదు. వీళ్ళెవరు కాదు. ఆప్షన్ సి నందులు. బలంగా నమ్ముతున్నారు రైట్ అని. నమ్ముతున్నా. 3 ప్రశ్నలలో 2 ప్రశ్నలు ఆల్రెడీ 50-50 యూజ్ చేసుకున్నారు. ఇంకొకటి ఉంది. సో ఇది రైట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆప్షన్ సి నందులు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5 వదిలిపోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 5 తీసుకోండి. మీరు ఇప్పుడు సో మంచి యంగర్ జనరేషన్ మీదంతా. సో బళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్ గా వెళ్తుంటారు. సో లాంగ్ డ్రైవ్ కూడా మీరు ఏమైనా వెళ్తారా? లాంగ్ డ్రైవ్ కి అంటే చాలా సార్లు వెళ్తాను కూడా. అప్పుడు మీరు ఎంత స్పీడ్ వెళ్తుంటారు? స్పీడ్ అంటే మినిమం 80 అంతే. హెల్మెట్ పెట్టుకుంటారా? హెల్మెట్ సిచ్యువేషన్ బట్టి పెట్టుకుంటాను. అంటే ఎవరైనా పోలీసులు కనిపించారనుకోండి పెట్టుకుంటాను, లేదంటే లేదు. లేదంటే లేదు. ఒక్కటే మన యువతరానికి ఒకటే చెప్తున్నా, రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. సో రోడ్లు బాగున్నా బాగోకపోయినా ప్రమాదాలు అనేవి అవి మన కంట్రోల్లో ఉంటాయి. ఎదుటి వ్యక్తి అజాగ్రత్తగా ఉన్నా, మనం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదానికి దారితీస్తుంది. హెల్మెట్ అనేది బైక్ మీద వెళ్ళేటప్పుడు పెట్టుకోవడం వల్ల మీ లైఫ్ కి కొంతవరకు గ్యారెంటీ ఉంటుంది. మీరు బ్రతికుండడం వల్ల మీ మీద ఆధారపడుతున్న ఎన్నో జీవితాలు కూడా బ్రతికి ఉంటాయి. వాళ్ళ జీవితాల కోసమైనా మీరు సేఫ్టీగా హెల్మెట్ పెట్టుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 5 లో నేను ప్రశ్న. ఇండియాలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ ఏది? ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆటోమొబైల్ కంపెనీ ఇన్ ఇండియా. ఆప్షన్స్ ఆర్ ఏ టాటా మోటార్స్, బి మహేంద్ర అండ్ మహేంద్ర, సి మారుతి సుజుకి, డి బజాజ్ ఆటో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి బజాజ్ ఆటో అయితే కాదు. ఎందుకంటే బజాజ్ ఆటో అనేది మన ఇది అంత పెద్దదేం కాదు. అవునవును, అది కాదు. ఓకే.
టాటా మోటార్స్ కూడా అది అంత అంటే ఈ మూడిటితో పోల్చుకుంటే అది కూడా పెద్దదేం కాదు. మహేంద్ర అండ్ మహేంద్ర, మారుతి సుజుకి. మారుతి సుజుకి అయితే చాలా మంది వర్కర్స్ ఉన్నారు. ఓకే ఓకే. దీనివల్ల చాలా మంది ఉపాధి కూడా కలుగుతున్నారు. ఆప్షన్ సి మారుతి సుజుకి సార్. ఆప్షన్ మారుతి సుజుకి ఫిక్స్ సార్. ఫిక్స్. చాలా అసలు ఎక్కడ అసలు ఆప్షన్స్ ఎంచుకోవడంలో తడబాటు లేదు. మారుతి సుజుకి ఆప్షన్ సి మారుతి సుజుకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6 లోకి వెళ్ళిపోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 6 లోకి వెళ్లే ముందు మీరు బార్డర్ లో సో ఎలా డ్యూటీ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది, మీ వర్కౌట్ ఎలా ఉంటుంది అక్కడ, మీరు ట్రైనింగ్ కి సో ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు మీరు ట్రైనింగ్ వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు, హార్డ్ గా ఉంటుందా? చాలా మంది యువత ఏంటంటే ఈ ఫీల్డ్ లోకి రావడానికి, ఐ మీన్ ఇప్పుడు సిఆర్పిఎఫ్ అంటున్నారు మీరు, సో మిలిటరీ ఫీల్డ్ లోకి రావడానికి కొంతమంది యువత భయపడవచ్చు. సో అక్కడ కఠినంగా ఉంటది మన ట్రైనింగ్ కి, ఒకవేళ జాబ్ కుట్టిన మళ్ళీ వెనక్కి వచ్చేయాలేమో అనే సందేహాలు ఉంటారు. వాళ్ళ సందేహాలు పటాపంచలు చేశారు. చిన్న 2 లైన్లు. అంటే అనుకున్నట్లు ఏమి అక్కడ అంత క్రూరంగా అయితే ఏమి ఉండదు, అంతా బాగానే ఉంటది. అంటే ట్రైనింగ్ అనేది అంటే మనం ఇంటి దగ్గర ఉన్నది ఒక అరగంట 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తాం. అక్కడ మరి కొంచెం ఎక్కువ ఉంటది, అంటే 1 అవర్ 2 అవర్స్ ఉంటది. అందువల్ల మనకు కష్టం అవుతుంటది, కొంచెం బాడీ పెయిన్స్ అవన్నీ ఉంటాయి. అందువల్ల మనం ఏదో అక్కడ ఏదో కష్టంగా ఉంటది, ఇబ్బందిగా ఉంటది అనుకుంటాం. మరి మీకు డ్యూటీస్ ఎలా ఉంటాయి? డ్యూటీస్ అవి అంటే ట్రైనింగ్ లో అంటే కొంచెం హార్డ్, అంటే ట్రైనింగ్ ఇక్కడ వర్కౌట్లు అవన్నీ చేసుకొని ఉదయం నుండి ఈవినింగ్ వరకు ఏదో ఒక ఎక్సర్సైజ్ అవన్నీ చేసుకొని క్లాసెస్ వింటూ నైట్ ఒక 2 అవర్స్ డ్యూటీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలా 1 ఇయర్ పాటు ఉంటది, అందుకు కష్టంగా ఉంటది. ఫీల్డ్ లోకి వచ్చేసరికి ఎలా ఉంటదంటే దీనికి అంత రివర్స్. అంటే మన డ్యూటీకి నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళు డ్యూటీకి వెళ్తారు, లేదు డే టైం ఎవరు ఇండివిజువల్ గా వాళ్ళు పడుకోవడం, గేమ్ ఆడుకోవడం, వాలీబాల్, అంతా ఫ్రీ లైఫ్ స్టైల్. మీరు సరిహద్దుల్లో ఉంటారా సిఆర్పిఎఫ్? లేదు, ఈ సిఆర్పిఎఫ్ అనేది ఏంటంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఇది నక్సల్ కి యాంటీజం గా, నెక్స్ట్ ఎలక్షన్ డ్యూటీస్, ఇలా మొత్తం ఇలాంటి. మీ బాడీలో ఉన్న రక్తం కూడా మంచి హీట్ లో ఉండాలి, ఎందుకంటే అందరినీ కంట్రోల్ చేయడం అనేది ఎలక్షన్ టైంలోన అంత ఆశామాషి కాదు. మీ బాడీలో హీట్ ఉంటేనే, ఆ రక్తంలో ఒక పవర్ ఉంటేనే అది మంచి దీనిగా ఉంటది. సో క్వశ్చన్ నెంబర్ 6 లో రక్తం ఎక్కువైన గ్లూకోజ్ ఎక్కడ ఉంటుంది? వేర్ ఇస్ ద మోస్ట్ ఆఫ్ ద గ్లూకోజ్ స్టోర్డ్ ఇన్ ద బ్లడ్? ఆప్షన్స్ ఆర్ ఏ గుండె, బి ఊపిరితిత్తులు, సి మూత్రపిండాలు, డి కాలియం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు అయితే అస్సలు కాదు సార్. ఎందుకంటే మూత్రపిండాలు అనేది అది వాటర్ ని ప్యూరిఫై చేసేది. ఓకే, దానికి సంబంధమే లేదు. నెక్స్ట్ గుండె కూడా కాదు. ఆప్షన్ డి కాలేయం సార్. ఆప్షన్ డి కాలేయం. ఇంకా ఇంతలో ఎక్స్ప్లెయిన్ చేశాక తప్పని ఎవరంటారండి? ఆప్షన్ డి కాలేయం. క్వశ్చన్ నెంబర్ 7 లోకి వెళ్ళిపోదాం. మీరు మంచి ఫాస్ట్ గా ఉన్నారు, ప్రతిదీ రైట్ చెప్తున్నారు. ఇంతవరకు మీరు 50-50 ఒకటి యూజ్ చేసుకున్నారు, ఇంకోటి ఉంది. సో మీరు ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉన్నారు కదా, అంటే ఛత్తీస్గఢ్ దగ్గరలో ఉన్న సరిహద్దులు ఏంటి? మీ సరౌండింగ్ లో ఉండే సరిహద్దులు? మా సరౌండింగ్ లో ఉన్నది ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్రానే ఉంది, ఆంధ్ర తెలంగాణనే ఉంది. ఆంధ్ర తెలంగాణ. ఓకే. అయితే క్వశ్చన్ నెంబర్ 7 లో ఈ రాష్ట్రాలలో భారత మరియు పాకిస్తాన్ లో ఉన్న ఒక రాష్ట్రము మరియు ప్రావిన్స్ పేరేంటి? నేమ్ 1 స్టేట్ అండ్ ప్రొవిన్స్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అమాంగ్ ది స్టేట్స్. ఆప్షన్స్ ఆర్ ఏ ముర్షిదాబాద్, బి హైదరాబాద్, సి సింధ్, డి పంజాబ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇక్కడ ప్రొవిన్స్ అంటే రాష్ట్ర భాగం అని అర్థం. సో ఏంటి ఎంతలో ఆలోచిస్తున్నారు? అంటే ఇది కొంచెం కష్టంగానే ఉంది క్వశ్చన్. ఇది ఏం చేద్దాం అనుకుంటున్నాను? 50-50 ఉంది. ఒకటే ఉంది. దీనికి ఇచ్చేయాలనుకుంటున్నాను. తీసేసుకుంటారా? అయితే ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి సింధి పక్క తీసేయడం జరిగింది. ఆప్షన్ ఏ ముర్షిదాబాద్, ఆప్షన్ డి పంజాబ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాకిస్తాన్ కి దగ్గరగా ఉందైతే పంజాబ్. పాకిస్తాన్. ఆప్షన్ డి పంజాబ్ సార్.
ఆప్షన్ డి పంజాబ్. ఎందుకంటే రెండు అంటే భారత్ కి పాకిస్తాన్ కి ఇది పంజాబ్ అనేది భారత్ లో ఉంది. ఓకే, ఇందువల్ల నేను అనుకున్నాను, అంటే నాకు దీని క్వశ్చన్ అంటే నాకు ఐడియా లేదు. ఆ దేశంలో కూడా రాష్ట్ర భాగం అవ్వచ్చేమో అని. ఆ, ఆప్షన్ మీ డౌట్ రైట్ ఉండే ఆప్షన్ డి పంజాబ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8 లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, మీకు ఐ మీన్ చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ. అదేవిధంగా ఆ రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ కావచ్చు. సో అందులో ఉన్న ఒక పొలిటికల్ లీడరు క్వశ్చన్ నెంబర్ 8కి సంబంధించి ప్రశ్నలు వస్తాడు. ఇటీవల సెంటర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? రీసెంట్లీ ద సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ was inaugurated in which state? Options are A. Gujarat, B. Karnataka, C. Maharashtra, D. Telangana. Your time starts now. మీకు ఎలాంటి 50-50 లేవు, అయితే క్విట్ అయిపోవాలి లేదా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. ఇంతలో ఆలోచిస్తున్నారు, ఇంతవరకు బాగానే వచ్చింది, ఫాస్ట్ గా వచ్చారు. మహారాష్ట్ర అయితే ఇది ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియా. ఓకే, గుజరాత్ కూడా డెవలప్మెంట్ ఏరియా. తెలంగాణ కూడా హైదరాబాద్ development మరి area. కానీ ఆ, కేటీఆర్ గారు ఎక్కువ వీటి మీద ఇంట్రెస్ట్ పెడతారు. నెక్స్ట్ న్యూస్ ఛానల్ ఎక్కువగా వినిపెడుతుంది కూడా తెలంగాణ కేటీఆర్ గారు. సెంటర్. అదే మీరు ఫిక్స్ చేయమంటారు వద్దంటారా? ఆప్షన్ డి తెలంగాణ ఫిక్స్. ఆప్షన్ డి తెలంగాణ. ఇది రైట్ అయితే క్వశ్చన్ నెంబర్ 9 లోకి వెళ్తారు, లేదా ఫిట్ అయిపోయి వెన్ను తిరిగి వెళ్ళవస్తుంది. సో ఆప్షన్ డి తెలంగాణ ఫిక్స్. ఆప్షన్ డి తెలంగాణ. అద్భుతమైన సమాధానం. మీరు ఇప్పటి వరకు 8 ప్రశ్నలు ఎక్కడ అసలు తడబడకుండా చాలా దిగ్విజయంగా సమాధానం చెప్పారు. క్వశ్చన్ నెంబర్ 9 లోకి వెళ్ళిపోదాం. సో మీకు పోయిటరీలో చాలా మంది ఉన్నారు కదా, ఆ వ్యక్తుల్లో ఎవరంటే మీకు ఇష్టం? పోయిటరీలో మన విజయనగరం గురజాడ అప్పారావు గారు. అదేవిధంగా ఇంకా అంటే నాది సోషల్ సంబంధించింది. అంటే మీ మామూలుగా ఇప్పుడు ఉంటారు కదా, కవులకు సంబంధించి కొన్ని స్టాండర్డ్ వ్యక్తులు ఉన్నారు కదా, ఆ వ్యక్తుల్లో మీకు ఎవరంటే ఇష్టం? అలాగే భాగవత రాసిన పోతన గారు ఉన్నారు, విశ్వనాథ్ సత్యనారాయణ, గుర్రం జాషువా, వీళ్ళందరూ మంచి మంచి రచనలు చేశారు. సో క్వశ్చన్ నెంబర్ 9 లోకి, సో మీరేంటి మా అక్కడ బార్డర్ లో నుంచి ఏపీలోకి వచ్చేసరికి మీరు డల్ అయిపోయారు. అంటే మీరు బార్డర్ ఉంటేనే మంచి ఎనర్జెటిక్ గా ఉంటారు అనుకుంటా. మళ్ళీ మీ బార్డర్ తొందరగా. క్వశ్చన్ నెంబర్ 9, గుర్రం జాషువా ప్రఖ్యాత రచన పిరదౌసి వీటిలో ఏ కావ్యాన్ని రాసిన రచయిత జీవితం ఆధారంగా రాయబడింది? గుర్రం జాషువా ఇస్ ద ఫేమస్ వర్క్ పిరదౌసి బేస్డ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ద ఆథర్ హూ రోట్ విచ్ పోయం? ఆప్షన్స్ ఆర్ ఏ బాబర్నామా, బి కబూష్నామా, సి బాద్షా నామా, సి డి షహనామా. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. ఇదైతే నాకు తెలుసు సార్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, దీనికైతే క్వశ్చన్ ఆప్షన్ డి సహనామా సార్. ఆప్షన్ డి సహనామా. ఇంకా తెలుసు అని తెలుసు సహనామానే. ఇంకా దీంట్లో ఏం లేదంటే ఏం లేదు సార్. క్వశ్చన్ నెంబర్ 10 లోకి వెళ్ళిపోయారు. మీరు మా దగ్గర నుంచి ఒక మెడల్ అనేది మీ మెడలో వేయడం జరుగుతుంది, చూద్దాం. ఓకేనా? ఓకే. క్వశ్చన్ నెంబర్ 10, మీరు యూట్యూబ్ ఎక్కువగా చూస్తుంటారా? యూట్యూబ్ ఎక్కువ చూస్తారా? ఇన్స్టాగ్రామా లేకపోతే ఇంకేమైనా టెలిగ్రామ్ లో లేకపోతే టెలిగ్రామ్ ఏం లేదు సార్, ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా యూజ్ చేస్తాను, యూట్యూబ్ కూడా యూజ్ చేస్తాను. యూట్యూబ్ లో షార్ట్స్ ఎక్కువ చూస్తారా, ఏమైనా లాంగ్ వీడియోస్ అన్ని చూస్తాను సార్. కానీ మాలాంటి కంటెంట్ ఇప్పుడు లాంగ్ వీడియోలోనా సో ఎక్కువగా ఏంటంటే షార్ట్ ఫిల్మ్లని లేకపోతే ఇంకేమైనా వంటలకు సంబంధించినవని లేదంటే ఇంకేదైనా డాన్స్లని ఇలాంటివి ఎక్కువగా చేయడం వల్ల జనాలు కూడా వాటికి ఆకర్షితమయ్యారన్నమాట. కానీ మాలాంటి ఇలాంటి గేమ్ షోకి చదువుకున్న స్టూడెంట్స్ అనేది ఎందుకు మా ఛానల్ వైపు రావట్లేదు అంటే
మీలాంటి యువతరం అనేది పక్కదారి పట్టింది అంటారా? అలానే లేదు సార్, ఇప్పుడు అంతా ఎంటర్టైన్మెంట్ కి అలవాటు పడ్డారు కదా, అవును. అందుకనే దాని వైపు అలా వెళ్ళిపోతున్నారు. మనం కాకపోతే చేసే విధానం కాకపోతే మేము మా ఛానల్ చూడడం వల్ల ఒక లైఫ్ వస్తుంది కదా, వాడి లైఫ్ ని తీర్చిదిద్దే ప్రశ్న అంటే 0.5 లో పోతున్నారు అవును. ఉద్యోగాన్ని. నాది కూడా ఒక స్టేట్ కానిస్టేబుల్ అలానే పోయింది. 0.5 లో పోయింది. సో 1 మార్కులో పోతున్నారు. అదే ప్రశ్న మా ఛానల్ చూడడం వల్ల వాడికి అక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇదే ప్రశ్న వాడికి అక్కడ తారసపడితే వాడిని లైఫ్ నిలబెట్టే ఛానల్ అవుతుందా లేదా? అలాంటప్పుడు మా ఛానల్ ని యువతను ఆదరించాలి. ఒక్కరు చెప్తున్నా, మేము చేసే వీడియోలు ఫెయిల్ అవ్వచ్చేమో కానీ నా హార్డ్ వర్క్ ఫెయిల్ అవ్వదు. మా వీడియోలు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, కానీ నేను పెట్టే ఎఫర్ట్ ని చూడండి. దయచేసి ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఏంటంటే మేము మరిన్ని వీడియోలు చేయడానికి ఒక మోటివేషన్ లా ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 10 లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుత CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? ద కరెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ యూట్యూబ్. ఆప్షన్స్ ఆర్ ఏ నీల్ మోహన్, బి మోహన్, సి హేమా షరీన్ మోహన్, డి సుశాంత్ ఓజ్కిజీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుశాంత్ లోజిక్కి అనేవారు పూర్వీకుడు సార్. అది సుశాంత్ ఓజ్కికి అది అతను అంతకు ముందు ఉండేవారు. అతను యూట్యూబ్ సీఈఓగా ఉండేవాడు. అతను అయితే కాదు. మోహన్ లాల్ అనేది సినిమా యాక్టర్. దీనికి సంబంధించిన లేని క్వశ్చన్ ఇది. ఓకే, మరి నీలమోహన్ కి జీవిత భాగస్వామి. అంటే ఇప్పుడు మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? రైట్ ఆప్షన్ నీల్ మోహన్ సార్. అతను ఎందుకంటే ఆప్షన్ ఏ 2023 ఫిబ్రవరి 16న నియమించబడ్డాడు. అతను మన రీసెంట్ గా 8 months బ్యాక్ అనేది అతను నియమించబడ్డాడు. ఆప్షన్ ఏ నీల్ మోహన్. ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్ చేస్తాను. ఆప్షన్ ఏ నీల్ మోహన్. మోహన్ లాల్ కాదన్నారు. హేమా షరీన్ మోహన్ అనేది స్పౌజీ, జీవిత భాగస్వామి. సుశాంత్ ఓజ్కికి అంతకుముందు యూట్యూబ్ CEO అని చెప్పడం జరుగుతుంది. నీల్ మోహన్ ఫిక్స్ సార్. ఆప్షన్ నీల్ మోహన్ రైట్ ఆన్సర్. యాక్చువల్ గా నీల్ మోహన్ అనేది 1973 పుట్టడం జరిగింది. లఫాయెట్ ఇండియా US లో. సో ఇతను ఎడ్యుకేషన్ వచ్చేసి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ BS MBA చేశాడు. ఆక్యుపేషన్ వచ్చేసి బిజినెస్ ఎగ్జిక్యూటివ్. సో ఇతను CEO ఆఫ్ యూట్యూబ్. సో ఇప్పటి వరకు మీరు 10 ప్రశ్నలకి 10 ప్రశ్నలు దిగ్విజయంగా సమాధానం చెప్పారు. మీలాంటి వాళ్ళకి ఒక పాతకంతో సరిపోదు. ఎందుకంటే మా ఛానల్లోకి వచ్చి 10 ప్రశ్నలు ఆడినందుకు ఒక పథకాన్ని గెలుచుకున్నారు. అదేవిధంగా CRPF విభాగంలో ఉండి దేశానికి సేవలు అందిస్తున్నందుకు మీలాంటి కుర్రవాళ్ళని నేను ఎంకరేజ్ చేసి ఎన్నో పథకాలను మీకు ఇచ్చిన తక్కువే. కాకపోతే మనకేంటంటే కాంస్యము, రజితము, గోల్డ్ ఈ 3 పథకాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ లేవు నేను సత్కరించుకోవడం. సో అందుకని ఈ 3 పథకాలు నిజంగా 3 పథకాలు మీకు ఇచ్చేసి నేను సత్కరించుకోవాలనుకుంటున్నా. సో మీ ఉద్యోగం లాగే మీ వ్యక్తిగత జీవితం కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ పథకాలతో మిమ్మల్ని సత్కరించుకోవాలనుకుంటున్నా. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. మా ఛానల్లోకి వచ్చి కంగ్రాచులేషన్స్ మా ఛానల్లోకి వచ్చినందుకు. అదేవిధంగా మీ తరపు నుంచి మా ఛానల్కి ఇచ్చే మీ సందేశం. అంటే ఇటువంటి ఛానల్ ఒకరు అప్పుడులో ఉండుంటే నాకైతే పాటికి స్టేట్ లో సెటిల్ అయ్యేవాడిని. అంటే ఇలాంటి క్వశ్చన్ల వల్లే అక్కడ నేను మిస్ అవ్వడం జరిగింది ఇలాంటిది. అదే కనుక ఇప్పుడు దీన్ని ఎంకరేజ్ చేస్తుంటే చాలా మందికి యూస్ఫుల్ గా ఉంటది ఈ ఛానల్. ఎందుకంటే ఇలాంటివి చూడడం వల్ల ఎగ్జామ్స్కి వెళ్ళే టైంలో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అక్కడ వస్తుంటే మనం మర్చిపోతుంటాం. అదే కనుక ఇలాంటివి మామూలు ఆడుతూ పాడుతూ చూడొచ్చు. అన్ని సినిమాలు అవన్నీ చూస్తాము. అది కూడా ఇది ఒకటి చదువుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా చూడడం వల్ల ఏంటంటే అక్కడ యూజ్ అవుతుంది మనకి. అందువల్ల ఇలాంటి ఛానల్ ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తే అందరికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరొకసారి ధన్యవాదాలు.